మీడియా పీపుల్, పేపర్, ఆల్ ఛానల్స్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్. సో యాక్చువల్లీ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను యాక్ట్ చేసిన మూవీ నచ్చింది గర్ల్ ఫ్రెండ్. మన గురు పవన్ యాజ్ అ డైరెక్టర్, మన నారాయణ రావు అట్లెట్ యాజ్ అ ప్రొడ్యూసర్. అది రీసెంట్గా వి కంప్లీటెడ్ ఒక షూట్ అంతా అయిపోయింది, జస్ట్ ఒక 1 సాంగ్ లెఫ్ట్. సో వీ వాంట్ టు ప్లాన్ ఏ ప్రెస్ మీట్, ఒక పోస్టర్ లాంచ్ లాగా అనుకున్నాం. ఎప్పటి నుంచి వారం 10 రోజుల నుంచి వీఆర్ ప్లానింగ్ టు అరేంజ్ అన్ ఈవెంట్. సో అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో లక్కీగా టుమారో ఇస్ మై బర్త్డే. సో సరే అదొక ఈవెంట్గా, అదొక అకేషన్గా పెట్టుకుని, సో ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మన మూవీ గురించి ఒక స్మాల్ ప్రమోషన్ లాగా ప్లాన్ చేద్దామని. ఇది యాక్చువల్లీ ఈ ప్రెస్ మీట్ కారణం అది. జస్ట్ టు ప్రమోట్ అవర్ మూవీ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ మై బర్త్డే. సో ఇంకో విషయం కూడా ఏంటంటే, కోఇన్సిడెన్స్గా రేపటికి నేను టాలీవుడ్లో అఫీషియల్గా ఎంటర్ అయ్యి 4 years. అంట కదా శివ ఫస్ట్ మూవీ రేపటికి రిలీజ్ అయ్యి 4 years అనమాట. సో అది కూడా ఒక అకేషన్గా పెట్టుకుని రెండు కలిసి వస్తాయని టుడే వి ప్లాన్ దిస్ ప్రెస్ మీట్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఈ మూవీ కూడా నచ్చింది గర్ల్ ఫ్రెండ్. వి కంప్లీటెడ్ అవర్ టాకింగ్. అన్ని సాంగ్స్ కూడా అయిపోయి ఎక్సెప్ట్ 1 సాంగ్. ఈ రైన్స్ వల్ల తగ్గిన తర్వాత గోవాలో వి ప్లానింగ్ టు షూట్ 1 సాంగ్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఆల్ ద మూవీ చాలా బాగా వచ్చింది. నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ ఆట కదా రష్యా అనమాట. అది క్రిటికల్లీ బాగా అట్లా అయినా సరే కొంచెం కమర్షియల్ వైజ్ అంత ఆడలేదు. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్, అదర్ ఫ్యాక్టర్స్ అండ్ ఆల్. అదే ఇప్పుడు అమెజాన్లో అండ్ యూట్యూబ్లో బాగా ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. ఆల్రెడీ 40 lakhs పీపుల్ దాకా చూసారు యూట్యూబ్లో. సో సెకండ్ మూవీ కూడా బికాస్ ల్యాక్ ఆఫ్ అంటే ప్రాపర్ రిలీజ్ డేట్ మిస్ మ్యాచ్ అనేది, ప్రాపర్ రిలీజ్ డేట్ కారణం వల్ల, ఎగ్జామ్స్, క్రికెట్ మ్యాచెస్ వీటన్నిటి వల్ల అది కూడా కొంత రీచ్ కాలేదు. సో ఈ సినిమా నాకు ఒక మంచి కమర్షియల్ సక్సెస్ ఇస్తుంది ఎక్స్పెక్టింగ్. ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ లవ్, ఫైట్స్, ఎవ్రీథింగ్. సాంగ్స్ కెన్ నాట్ రియల్లీ వెల్. సో గిఫ్ట్ ఎలియాస్ ఇస్ అమేజింగ్ డైరెక్టర్. ప్రీవియస్ మిస్ మ్యాచ్ కూడా తన మ్యూజిక్ స్కోర్ చేశాడు. హి గివ్ గ్రేట్ ఆల్బమ్. సో ఈ మూవీ నాకు కమర్షియల్గా కొంచెం బాగా సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్టింగ్. సో హోప్ ఇట్ వర్క్స్ అవుట్. సో ఇంత అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. విత్ ఇన్ September and October first week we are planning to release the movie depending on the dates. సో మీ అందరి సపోర్ట్, ఎంకరేజ్మెంట్, లైఫ్ మాకు కావాలి. సో ఐఎమ్ బైడింగ్ స్టార్. సో జస్ట్ మీ అందరి సపోర్ట్ ఉంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తామని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ మూవీ నచ్చింది గర్ల్ ఫ్రెండ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా వైజాగ్లో జరిగే స్టోరీ అండి. 1 day జరిగే కథ లాంటిది. సో మెయిన్ స్టోరీ లైన్ అది. సో మార్నింగ్ సన్రైజ్ టు సన్సెట్లో జరిగే ఒక ఇంట్రెస్టింగ్ లైన్ ఇది. సో స్టోరీ మొత్తం రివీల్ చేయలేదు. సో వైజాగ్లో చేసిన షూట్ ఒక 70% వైజాగ్, ఇంకా ఇండోర్ షాట్స్ అని హైదరాబాద్లో తీసాము. సో ఒక్క సాంగ్ వీ హ్యావ్ టు ప్లాన్ ఇన్ గోవా. సో బికాస్ ఆఫ్ రెయిన్స్ అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ వీక్ వీఆర్ ప్లానింగ్ దట్ సాంగ్ ఇన్ గోవా టు. సో ఓవరాల్ ఇట్స్ కమర్షియల్ మూవీ, కమర్షియల్ లవ్ స్టోరీ. చిరంజీవి గారి టైటిల్ పెట్టుకుని నచ్చింది గర్ల్ ఫ్రెండ్ మన విజేత మూవీలో ఉంది. సో అది కూడా ఆడియన్స్కి బాగా క్యాచ్ చేసి ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ కమర్షియల్ లవ్ స్టోరీ విత్ ఎ గుడ్ ప్రాపర్ మెసేజ్. సో నేను ఫస్ట్ టైం ఒక కమర్షియల్ మూవీ చేస్తున్నాను. అంటే ఒక డ్రామా, ఒక స్క్రిప్ట్ ఓరియంటెడ్, తర్వాత ఒక థ్రిల్లర్ లాంటివి తీసాను. ఫస్ట్ టైం కమర్షియల్ మూవీతో నేను ఇంటికి రాబోతున్నాను. సో హోప్ ఇట్ వర్క్స్ అవుట్. అండ్ ఈవెన్ ఆల్ ద టెక్నీషియన్స్ విత్ ఫ్యాబులస్ జాబ్. డైరెక్టర్ గారు గురు పవన్, ప్రొడ్యూసర్ గారు నారాయణ రావు గారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్ట్, అండ్ కెమెరామెన్ సిద్ధంగా జాతిరత్నాలు కెమెరామెన్, and all the artists like the heroine, she's Jennifer, she's a third movie, and all the artists. ఇక్కడ మంచి క్యారెక్టర్, మా ఫ్రెండ్ క్యారెక్టర్ మధునందన్ గారు చేశారు. మీకు అందరికి ఐడియా ఉన్నట్టు మా ఇద్దరి కెమిస్ట్రీ మూవీలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాడు ఈ మూవీలో. సో వీ హ్యాడ్ గుడ్ ఫన్ ఇన్ ద సెట్స్. ఆల్ అదర్ ఆర్టిస్ట్, ఎవ్రీవన్ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ హోప్ దిస్ మూవీ వర్క్స్ అవుట్ ఫర్ మీ అండ్ ఫర్ ఆల్ ద టెక్నీషియన్స్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్.
నాకు ఈ సినిమాకి కొంచెం బాగా కలిసి వచ్చింది ఒకటి, అది ఉదయం వల్ల కలిసి వచ్చింది. ఈ సినిమాలో నాకు దీని నుంచి ఒక సినిమాకి ఒక యాక్టర్ని కలవడం వల్ల నాకు సినిమా లీడ్గా సినిమా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న, మీ సినిమా వల్ల నాకు ఇది వర్కౌట్ అయింది కాబట్టి థ్యాంక్స్ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మేము చాలా నేను చాలా ప్రెజెంటబుల్గా ఉదయన్న కళ్యాణ్ ఈ సినిమాలో చేయాలి అని చాలా రిక్వెస్టింగ్ ఇంట్లో నాకు క్యారెక్టర్ ఇప్పించారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వన్స్ అగైన్. అండ్ నాకు వెరీ కంఫర్టబుల్ టీమ్, నేను చాలా హ్యాపీగా వర్క్ చేసిన టీం ఇది. ఎందుకంటే ఇంత గట్టిగా నేను మాట్లాడలేను బేసిక్గా మీడియా ముందు, బట్ ఈ రోజు మాట్లాడగలుగుతానంటే జస్ట్ బికాస్ ఆఫ్ నాకున్న టీం అంతా నాకు బాగా క్లోజ్ కాబట్టి. నాకు మదన్తో కానీ నేను కంఫర్ట్ చాలా ఎక్కువ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ గురుజీ. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో యాక్టర్ మై బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గిఫ్టన్ డార్లింగ్, నేను నిజంగా చెప్తున్నాను ఈ సాంగ్స్ చాలా అద్భుతంగా విన్నాను, అంటే అసలు మామూలుగా లేవు సాంగ్స్, నాకు చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ విన్నాను కాబట్టి నాకు తెలుసు. వెరీ గుడ్ ఆల్బమ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ డిఓపి సిద్ధుకి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి, ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. అంతే. సో నా పేరు గురుపాల్ రెడ్డి, సినిమా తెచ్చుకుంది డైరెక్ట్ అండి. ఇది నా సెకండ్ ఫిలిం. ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ అయిపోయిందండి. మొత్తం వైజాగ్లో ఫిలిం మొత్తం ఫినిష్ చేయడం జరిగింది. సో ఒక్క సాంగ్ ఒకటి పెళ్లి ఉంది, అది కూడా ఈ వైజాగ్లో గోవాలో ప్లాన్ చేస్తున్నాం, ఈ మంత్లో ఫినిష్ చేస్తాం. సో పోస్ట్ ప్రొడక్షన్ అది వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది. రిలీజింగ్ డేట్ తొందరలోనే మరో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాను. సో ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా హీరో గారు విజయ్ శంకర్ మెసేజ్ చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మిగతా విషయాలు ఫర్దర్గా డిస్కస్. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, మీడియాకి అందరికీ. డార్లింగ్, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. నువ్వు మా ఉదయ్ డార్లింగ్ హీరోగా ఫస్ట్ సినిమా ఆటగదర శివతో పుట్టాడు. ఈ సినిమాతో స్టార్గా నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ సినిమా అంటే ఒక హీరో కావాల్సిన ఆల్ క్వాలిటీస్ ఉన్నాయి ఉదయ్లో. లైక్ ఇఫ్ అంటే నాకు తెలిసి ఒక మంచి యాక్టింగ్ ఒకటి కావాలి, ప్యాషన్ ఉండాలి, అండ్ డిసిప్లిన్ ఉండాలి, అండ్ ఒక కో యాక్టర్స్తో ఈజీగా మెలిగే నేచర్ ఒకటి ఉండాలి. సో ఉదయ్ హ్యాస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ బికమింగ్ అ హీరో. అండ్ ఈ సినిమాలో కూడా చాలా 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 బాగా చేశాడు ఉదయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఇచ్చిన కంఫర్ట్, మన ఇద్దరు కెమిస్ట్రీ కూడా అదిరిపోయిన సినిమాలో. అండ్ ఈ సినిమా వరకు వస్తే నేను మా డైరెక్టర్ గురుగారితో ఆల్మోస్ట్ గురుగారు పురి గారి దగ్గర పనిచేశారు. అప్పటి నుంచి నేను గురుగారితో పనిచేయడానికి ట్రై చేస్తానే ఉన్నాను. మాకు ఎప్పుడు కుదరలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ వర్క్ టుగెదర్. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చావు. అండ్ ఈ సినిమా ఒకటి చెప్పాలి అంటే ఈ సినిమాలో ఎలాంటి హైరార్కీ ఉండదండి. అంటే నేను హీరో, నేను యాక్టర్, నేను ప్రొడ్యూసరు, నేను డైరెక్టరు, నేను మేనేజరు, ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్, అసలు హైరార్కీ లేని సినిమా ఇది. అందరూ ఒక టీం లాగా కలిసి మెలిసి, అంటే ఒకటే లక్ష్యం, ఈ సినిమా బాగొస్తే ప్రొడ్యూసర్ గారు బాగుంటారు, ఈ సినిమా బాగొస్తే ఉదయ్కి బాగుంటుంది, ఈ సినిమా బాగొస్తే గురుకి బాగుంటుంది, ఈ సినిమా బాగొస్తే నాకు బాగుంటుంది. అంటే ఎవ్రీబడీస్ థాట్ వాజ్ ద సేమ్. ఈ సినిమాని అందరూ మనసు పెట్టి చేశారు. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్ట్ కూడా చింపేశాడు. విల్ బి అతి త్వరలో గిఫ్టన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. అతి త్వరలో మీరు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ని ఇండస్ట్రీలో చూస్తారు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ ద సినిమా. సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇంకా వాళ్ళ సర్టిఫికేషన్ ఒకటే మిగిలింది. అండ్ హోప్ వీ విల్ గెట్ వెరీ గుడ్, అంటే గుడ్ మార్క్స్ వస్తాయని హోప్ చేస్తున్నాము. బికాస్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సినిమా చూసాము, నిన్నే డబ్బింగ్ చెప్పాను నేను. సినిమా నిజంగా బాగుంది, వెరీ ప్రామిసింగ్ గా ఉంది. సో డార్లింగ్, మీ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నీకు ప్రొడ్యూసర్ గారు గిఫ్ట్ గా ఒక హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నాను, సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. సో ఇది నా థర్డ్ ఫిలిం ఆఫ్టర్ ఆచార్య. సో first of all, I would like to thank Guru sir, because I don't know where he saw me, and he could have picked anybody from here, but seeing me from Bangalore, and he came all the way over there, invited me, and
and then he chose me for this role, and it's a beautiful script, I should say, to the present scenarios of Netflix and Amazon Prime, everything. Commercial ga undi, tarvata elements kuda undi, oka thriller element kuda undi. So it's a beautiful script. Thank you, sir. Thank you for choosing me, and thank you, producer sir, for all the warmth during the shoot. And Uday ji, happy birthday. May this birthday blossom in your life, and all your dreams come true. And it's been a wonderful team, and thank you so much for all the hospitality and being kind, all the co-actors. Thank you.